హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము విజయవాడ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక మిరాకిల్ ఏమిటంటే అసలు మేము ప్లాట్ఫామ్ దగ్గర నిలబడలేదనమాట. ఇంకా అప్పుడే వచ్చేసాము. సో వచ్చిన వెంటనే మూవ్ అయిపోయింది. వితిన్ 10 minutesలో ట్రైన్ వచ్చిన తర్వాత మూవ్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు పట్టుకొని రన్నింగ్ ట్రైన్ ఎక్కినాం. సేమ్ సినిమాలో మాదిరిగా ఎక్కినాం ఫ్రెండ్స్. మేమైతే అసలు చాలా సో ఎలాగో అలాగా ఎక్కడో ఒక చోట మూలను ఎక్కేసి అలాగే నడుచుకుంటూ వచ్చామన్నమాట. బళ్ళారిలో ఎక్కితే గుంటకల్ వచ్చింది. మా సీట్లు దొరికేపాటికి ఇద్దరు పిల్లలు పట్టుకొని లగేజ్ పట్టుకొని వచ్చేసి దేవుడికి దుర్గమ్మాత ఇక్కడే కనిపించేసింది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఫైనల్లీ సీట్లు దొరికేసినాయి. బాగా తింటున్నాము ఇప్పుడు. సో ఇప్పుడైతే బొరుగులు తింటున్నాం అనమాట. చూడండి చిన్న పిల్లల మాదిరిగా ఎలా వేసుకున్నాము. ఇదిగో మా బుడ్డుగాడు ఎప్పుడు మీకు హాయ్ చెప్పినానా? అందరికి హాయ్, అందరికి హాయ్ చెప్పండి. దేశమే హాయ్ అన్నయ్య సమయ. సో ఫైనలీ మంచిగా జర్నీ చేయాలని అనుకుంటున్నాము. మంచిగా స్లీపింగ్ బుక్ చేసుకున్నాం అనమాట. హాయిగా తినుకుంటూ విజయవాడకి దుర్గామాత దీవెనల కోసం వెళ్తున్నాం అనమాట. సో అప్పటిదాకా ఇంకో వీడియో చూసి పెడతాను. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మా వాళ్ళంతా మొత్తం ఇక్కడ చేరుకున్నారనమాట. సో మేమైతే ట్రైన్ మిస్ అయిపోయిందేమని చాలా ఇదైపోయాము. సో అందరూ చూడండి ఒకసారి హాయ్ చెప్పండి. ఫ్రెండ్ ఈ అమ్మాయిని కెమెరాలో చూపించలేదని ఫీల్ అయిపోయింది. ఒకసారి చూడండి ఫ్రెండ్, హాయ్ చెప్పండి అందరికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పానకల నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. సో మీకు మొత్తం గుడి అంతా చూపించేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం విజయవాడ అనమాట. మంగళగిరి పానకల నరసింహస్వామి దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. మేము నరసింహస్వామి ఎట్లెక్కే దగ్గర చిలక శాస్త్రం చెప్తున్నారు అనమాట. సో చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నాను. మా ఊర్లో అప్పుడు వచ్చేవాళ్ళు, అప్పుడు కూడా రావట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ పానకాల నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు సో మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఆటో స్టాండ్ దగ్గర నుంచి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కోటిలింగాలు చూడడానికి వచ్చినాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి దేవుడు లేదు అన్నట్టుగా లేదు. ఎన్ని దేవుళ్ళు ఉన్నారంటే చూడడానికి కళ్ళు చాలా అనమాట. సో మీరు కూడా ఇక్కడి నుంచే దర్శనం చేసుకోండి. ఇది మా పిన్ని. చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఇప్పుడు కోటిలింగాలన్నీ చూపిస్తాను. మొత్తం కోటి లింగాలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాయి. అసలు 2 కళ్ళు చాలట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అప్పుడెప్పుడో మంజునాథ్ సినిమాలో చూసిన కోటిలింగాలు ఎక్కడుంటాయా అని చూసినాను. ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ మంగళగిరిలో కోటిలింగాలు టెంపుల్కి వచ్చినాం అనమాట.
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి, సూపర్ ఉంది కదా కోటిలింగాలు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, చాలా అందంగా ఉంది. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట ఇది చూస్తుంటే. అసలు ఎంత అందంగా ఉందో చూడండి కోటిలింగాలు మొత్తం అక్కడ దాకా ఆ చివరిన వరకు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ మొత్తం కోటిలింగాలంట చూస్తున్నాము. చూడండి ఇక్కడ గణేష్ విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, శ్రీ వీర గణపతి స్వామి వారు, అలాగే శక్తి గణపతి స్వామి వారు, మొత్తం గణపతి వాళ్ళు, ఆయనకు సంబంధించిన ద్విజ గణపతి స్వామి, ఎన్ని రకాల అవతారాల స్వాములు ఉంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఉచ్చిష్ణ గణపతి గారు, విఘ్న గణపతి స్వామి, ఇక్కడ క్షిప్రగణపతి స్వామి, సారీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లక్ష్మీ గణపతి స్వామి, ఇక్కడ శ్రీ మహాగణపతి స్వామి, ఇక్కడ విజయ గణపతి స్వామి వారు, నృత్య గణపతి స్వామి వారు, తండ్రి పరమాత్మ చల్ల కాపాడప, ఊర్ధ్వ గణపతి స్వామి. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూడండి. అక్కడ కోటిలింగాలు, అలాగే మొత్తం అక్కడ నేను ఇప్పుడు చూపించుకుంటూ వచ్చిన కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ అంతా మొత్తం గణపతులే. ఆయన ఎన్ని అవతారాలు గణపతులు ఉంటే అన్ని అవతార గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, విశ్వమాత వాసవి కనక పరమేశ్వరి దేవి అమ్మవారు, తల్లి చల్ల కాపాడమా. ఇక్కడ శివయ్య, చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నారు శివయ్య. స్వామి తండ్రి పరమాత్మ చల్ల కాపాడుతండ్రి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మొత్తం అంతా లింగాలే. ఇక్కడ చూడండి ఏకాక్షర గణపతి స్వామి, మొత్తం లింగాల చుట్టూ మొత్తం ఆయన ఎన్ని అవతారాలు ఉంటే అన్ని అవతారాల గణపతి విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మొత్తం అన్ని చూడండి, మొత్తం ఇక్కడ మొత్తం అన్ని లింగాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడక్కడ ఎంతో ఫ్రెష్గా బాగా అందంగా రెడీ అయ్యి అందరు దర్శనానికి వెళ్ళారనమాట. సో అందరు ముఖాలు వాడిపోయి ఎలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. అందరూ మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాడు. నా చిన్న కొడుకు అయితే పాపం మా ఆయన్ని బాగా సతాయించేసినాడు. అదిగో చూడండి ఫ్రెండ్స్, చిన్నడా హాయ్ చెప్పు. మా చిన్నోడు బట్టలు కూడా వేసుకోలేవు, మంచిగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడక్కడ ఎంతో ఫ్రెష్గా బాగా అందంగా రెడీ అయ్యి అందరు దర్శనానికి వెళ్ళారనమాట. సో అందరు ముఖాలు వాడిపోయి ఎలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. అందరూ మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయాడు. నా చిన్న కొడుకు అయితే పాపం మా ఆయన్ని బాగా సతాయించేసినాడు. అదిగో చూడండి ఫ్రెండ్స్, చిన్నడా హాయ్ చెప్పు. మా చిన్నోడు బట్టలు కూడా వేసుకోలేవు, మంచిగా చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా దర్శనం అంతా అయిపోయింది. సో రూమ్కి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాం అనమాట. మాకు మా మరిది గారు మా అన్నయ్య గారు వచ్చేసి నాకు ఎప్పుడు 7 years బ్యాక్ తేగలు అనేవి తిన్నాను అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఆ తేగలని తింటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.